హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మేము ఏమి తీసుకుని వచ్చామో అది మీకు చూపిస్తాను. అది చూడండి. ఈ బ్యాగ్ మేము హర్యానా నుంచి తెప్పించాము. అది ఎందుకు తెప్పించానో అది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను నేను. సరేనా? ఓకే, అందరం మనం ఓపెన్ చేసి చూద్దాం ఏం తెప్పించుకున్నాము. చూడండి, మేము మట్టి గిన్నెలు తెప్పించుకున్నాం, మట్టి పాత్రలు తెప్పించుకున్నాం. చూడండి, మట్టి పాత్రలు తెప్పించుకున్నాం అన్నమాట మేము. దాని మీద ఇది మూత కూడా చేరైనా. ఇంకొక గరిటెలు కూడా, రెండు పాత్రలు తెప్పించుకున్నాం కదా, అందుకోసం 2 గంటల పంపించారు. స్టాండ్ కూడా పంపించారండి, పాత్రల కింద పెట్టుకుంటానికి చాలా బాగా పంపించారు ఆయన. ఎంత చక్కగా ప్యాక్ చేశారంటే, ఈ మట్టి గిన్నెలు కదా ఎక్కడ క్రాక్ అవ్వకూడదు అని చెప్పని చాలా బాగా ప్యాక్ చేసి పంపించారు. మేము హర్యానా నుంచి ఎందుకు తెప్పించుకున్నామో ఆ సంగతి కూడా చెప్తాను మీకు ఇప్పుడు. మేము ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం అనమాట. తీసుకుంటే అది పగిలితే దాని లోపల కింద ఏమైనా మట్టి లేయర్ ఉంది, మధ్యలో సిమెంట్ లేయర్ వేశారు, మళ్ళీ ఒక మట్టి లేయర్ వేశారనమాట. అప్పుడు మాకు అర్థమైంది ఇది మట్టి గిన్నెలు కావని చెప్పన్నానని. అది ఎట్టగో పగిలిపోయింది కదా తీసేసాం. ఇప్పుడు మేము యూట్యూబ్లో ఈ హర్యానా అతను మాకు కనపడ్డారన్నమాట. అతన్ని కన్సల్ట్ చేసి మేము ఈ గిన్నెలు తెప్పించుకున్నాం అక్కడి నుంచి అన్నమాట. చూడండి, ఇది ఒక్కొక్క లీటర్ అనమాట. ఇది 1 లీటరు, ఇది 1 లీటర్ అనమాట. ఇది 1 లీటర్, ఇది 1 లీటర్ అలా తెప్పించుకున్నాం అనమాట. దీని కింద చక్కగా స్టాండ్లు కూడా పంపించారు. ఇంతకుముందు మేము తెప్పించుకునేది 3 లీటర్స్, ఒకటి 2 లీటర్స్ తెప్పించుకున్నాము. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఇవి తెప్పించుకున్నాం. ఇది ఎలా వాడుకోవాలి ఏంటని చెప్పిన అనేది కూడా మనకి అతను ఈ పాంప్లెట్లో రాసి పంపించారు అనమాట. పంపించారు. ఈ రకంగానే మేము అంతకుముందు కూడా యూజ్ చేసాము. ఇప్పుడు కూడా ఇవి కూడా అలాగే యూజ్ చేయాలన్నమాట. ఏంటంటే బియ్యం కడిగిన నీళ్లు, ఆ నీళ్లు ఫస్ట్ దీనిలో పోసి నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీళ్లు పారిపోసి, ఆ తర్వాత బకెట్లో నీళ్లు పోసి ఆ బకెట్లో నీళ్ళల్లో కూడా నానబెట్టాలి. అది పారిపోసిన తర్వాత నూనె రాసి పెట్టుకొని ఆ తర్వాత వంట మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట. మేము లాస్ట్ టైం అలాగే చేసాము, ఇప్పుడు కూడా అలాగే చేస్తాం. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.